కంటిన్యూ. కొత్త సర్కార్ ఏర్పాటై 10 నెలలైనా మారని బ్యూరోక్రాట్ల తీరు. గులాబీ పార్టీకి సమాచారం చేరవేత. కేబినెట్ విషయాలు కూడా బీఆర్ఎస్ దగ్గరకు స్వయంగా వెల్లడించిన కేటీఆర్. పలువురిపైన ప్రభుత్వానికి అనుమానం. గతంలో హెచ్చరించిన నో చేంజ్. సర్కారు తీసుకునే నిర్ణయంపైన చర్చలు. దొంగలందరినీ చుట్టుపెట్టుకొని లీకులు కాకపోతే ఏమైతాయండి? రిటైర్డ్ ఆఫీసర్లను తొలగిస్తామన్నారు. వాళ్ళంతా ఎవరు నియమించారు? వాళ్ళని కేటీఆర్ కేసీఆర్ కాదు నియమించింది. వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని ఇంకా లీకులు వస్తున్నాయంటే లీకులు లేకపోతే ఏమొస్తాయి? అది ఎవరిది తప్పు? మీ చేతగానితనం అది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ చేతగానితనమే ఈ పరిస్థితి. గతంలో చేసిండు, మరి చేసిన వాళ్ళే ఉంటారు. వాళ్ళకి సపోర్ట్ లేకపోతే నీకెందుకు సపోర్ట్ చేస్తారు? నువ్వు నీ చుట్టూ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీలు ఈ అధికారులంతా ఎవరు? ఏది నవీన్ మిట్టల్, అమోయ్ కుమార్, సుల్తానియా, జయేష్ రంజన్ వీళ్ళ చుట్టే తిరుగుతారు కదా. మీరు కూడా వాళ్ళనే చుట్టూ తిప్పుకుంటున్నారు కదా. వీళ్ళంతా ఎవరు నియమించారు? వాళ్ళకున్న సంబంధాలు ఏంటి? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నది. అయినప్పటికీ బ్యూరోక్రాట్ల నుంచి లీకుల బెడద తప్పట్లేదు. ఇప్పటికే పలువురు అధికారులు బీఆర్ఎస్తో టచ్లో ఉంటున్నారు. దాంతో ప్రభుత్వ విషయాలు గులాబీ పార్టీకి చేరుతున్నాయి. కేబినెట్లోని అంశాలు, మంత్రుల కమెంట్స్, ఫోన్ల సంభాషణలు సైతం పూసగుచ్చినట్టుగా బీఆర్ఎస్ నేతల చెవిలో వేస్తున్నట్టుగా టాక్. ఇలాంటి విషయాలు మానుకోవాలని గతంలో ప్రభుత్వం హెచ్చరించినా వారిలో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. దీనికి ఇటీవల కేటీఆర్ చేసిన కమెంట్స్ నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రతి శాఖలో జరుగుతున్న విషయాలు మాకు తెలుస్తాయని చెప్పడం వెనక ఈ లీకు వీరుల హస్తం ఉన్నట్టుగా సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఇది కేటీఆర్కు లీకులు ఇచ్చినోడు ఇస్తూనే ఉంటాడు. మీ చేతగానితనం అది. తప్పు వాళ్ళది కాదు, మీది.